ని బలపనూరు గ్రామం. ఆ ఊరిలో వైఎస్ వెంకటరెడ్డి అనే పేద రైతు. ఆయనకు 2 భార్యలు. ఒక భార్యకు 10 మంది సంతానం, మరో భార్యకు ఒక కుమారుడు. ఆ 10 మంది సంతానంలో ఒకరే వైఎస్ రాజారెడ్డి. అసలే బక్క రైతు. ఆపై గంపెడు సంతానం కావడంతో సహజంగానే వెంకటరెడ్డిని పేదరికం వెంటాడింది. అదే సమయంలో కడప మీదుగా బొంబాయి, మద్రాసు రైల్వే లైన్ పడింది. ఈ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభమైంది. పలు రకాల కారణాలతో చాలా మంది పేదలు మతం మారి క్రైస్తవ్యం పుచ్చుకున్నారు. వారితో పాటు వెంకటరెడ్డి కూడా మతం మారారు. అప్పట్లో మతం మారడాన్ని గ్రామస్తులు, బంధువులు తీవ్రంగా పరిగణించి దాదాపు వెలివేసినంత పనిచేసేవారు. ఈ పరిస్థితుల్లో వెంకటరెడ్డి తన కుటుంబంతో సహా సొంత ఊరిని వదిలి పులివెందులకు వలస వెళ్లారు. అక్కడే క్రైస్తవ మిషనరీ శిబిరంలో తలదాచుకున్నారు. మిషనరీ స్కూల్లో గంట కొట్టే పనికి కూడా కుదిరారు. వెంకటరెడ్డికి ఉన్న 11 మంది పిల్లల్లో రాజారెడ్డిది ప్రత్యేక శైలి. ఉన్న చోట ఉండొద్దు, ఇంకా ముందుకు వెళ్లాలి అనే తత్వం ఆయనది. ఈ క్రమంలో రాజారెడ్డి అవకాశాలను వెతుక్కున్నారు. మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన కాంట్రాక్టులను చేపట్టారు. మెల్లమెల్లగా చుట్టుపక్కల భూములు కొనడం ప్రారంభించారు. రాజారెడ్డి కొన్నాళ్లలోనే ధనికుడయ్యారు. ప్రైవేటు సైన్యాన్ని నడిపారు. రాజారెడ్డి అంటే పులివెందుల చుట్టుపక్కల గ్రామాలకు ఒక పెద్ద మనిషి. ఆయనంటే జనానికి హడల్. ఇదే సమయంలో ఆయన కన్ను బైరటీస్ పై పడింది. పెట్రోలియం శుద్ధికి ఉపయోగించే ఈ ఖనిజానికి అప్పట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కడప జిల్లాలోని మంగంపేటలో ఉన్న బైరటీస్ గనులకు వెంకట సుబ్బయ్య అనే ఒక వ్యక్తి పూర్తిస్థాయి యజమానిగా ఉండేవారు. రాజారెడ్డి ఏం చేశారో, ఎలా చేశారో తెలియదు కానీ ఉన్నట్టుండి వెంకట సుబ్బయ్య గనుల వ్యాపారంలో భాగస్వామిగా మారారు. కొన్నేళ్లకు మొత్తం గనులను తనకే విక్రయించాలని వెంకట సుబ్బయ్యను కోరారు. ఆయన ససేమిరా అన్నారు. కొన్నాళ్లకు వెంకట సుబ్బయ్య హత్యకు గురయ్యారు. ఆయనను ఎవరు చంపారనే విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే తరువాత కాలంలో వెంకట సుబ్బయ్య వారసులు వైఎస్ పై సచివాలయంలోనే జరిపిన కాల్పుల్లో ఆయన తప్పించుకోగా ఉద్యోగి గాయపడ్డారు. ఏదైతేనేం అప్పట్లో బైరటీస్ గనులు రాజారెడ్డి సొంతమయ్యాయి. రాజారెడ్డికి చదువు ప్రాధాన్యం బాగా తెలుసు. అందుకే తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ ను చిన్నతనంలో మిషనరీ స్కూలుకు పంపారు. ఆ తర్వాత కర్ణాటకలోని గుల్బర్గా మెడికల్ కాలేజీలో చేర్పించారు. మెడిసిన్ పూర్తయ్యాక వైఎస్ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్ గా చేరారు. రోజులు గడిచే కొద్దీ పులివెందులలో రాజారెడ్డి చేసిందే చట్టం అనే పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో అభియోగాలున్నప్పటికీ ఎమర్జెన్సీ సమయంలోనూ ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సాహసించలేదు. ఒకవైపు కడప జిల్లాలో బాంబులు, హత్యల సంస్కృతి అంతకంతకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ గా ఉన్న అధికారి రాజారెడ్డితో మాట్లాడి కొన్నాళ్లు జైలులో ఉంటేనే సేఫ్ గా ఉంటుందని నచ్చజెప్పారు. ఇందుకు రాజారెడ్డి సరే అన్నారు. అలా రాజారెడ్డి 1 ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. ఆ తరువాత రాజారెడ్డి చూపు రాజకీయాలపైకి మళ్లింది. తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలంటే రాజకీయ అధికారం కూడా తమ చేతిలో ఉండాలని ఆయన భావించారు. అంతే 1978లో వైఎస్ పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ లో చీలిక రావడంతో వైఎస్ కు సులువుగానే టికెట్ లభించింది. 29 ఏళ్ల వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కూడా అయ్యారు. వైఎస్ ను రాజీవ్ బాగా చేరదీశారు. 35 ఏళ్ల వయసులోనే ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చారు. రాజీవ్ మరణం తర్వాత వైఎస్ కు రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే రాజారెడ్డి హత్యకు గురయ్యారు.